ఒక హ్యాంపర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. నా అవుట్ఫిట్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. చజన్ చజా, దిస్ ఇస్ ద ఫుల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సజిల్. ఏంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్గా అనిపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్, మనమైతే ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్నాము. నేను నిన్న ఆదిలాబాద్కి వచ్చాను బికాస్ రేపు మా కజిన్ ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి. ఓకే, సో ఆదిలాబాద్ వస్తే చాలా పనులు ఉంటాయి. ఫస్ట్ బట్టలు, ఆల్టరేషన్లు, బ్లౌజులు, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క, అవన్నీ పక్కకు పెట్టేస్తే టుడేస్ బ్లాగ్ విల్ బి ఆల్ అబౌట్ నాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి రేపటి ఈవెంట్ కోసం. వాటిలో ఏది సెలెక్ట్ చేసుకుంటాను అండ్ ఒక హ్యాంపర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అక్క వాళ్ళు ఆల్రెడీ అయిపోయాయి అన్నా కూడా నేను ఒకటి చేస్తా అని చెప్పా. బట్ రేపే ఎంగేజ్మెంట్. ఇప్పటి వరకు నేను ఇంకేం క్రియేట్ చేయలేదు. ఈరోజు సాటర్డే కాబట్టి లక్కీగా ఆల్ డేస్ ఆర్ట్స్ ప్రొడక్ట్ ఉందామని ఫిక్స్ అయిపోయాను. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ క్విక్లీ స్టార్టెడ్. అండ్ పేరుకి ఫిబ్రవరి అయినా కూడా ఎండాకాలం ఆల్రెడీ వచ్చేసింది అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్స్ కొంచెం చలి పెట్టినా ఆఫ్టర్నూన్స్ ఎండ మండిపోతుంది బయట అయితే. సో నేను ఆల్రెడీ నా ఫస్ట్ సమ్మర్ అవుట్ఫిట్ అయితే ఈరోజు ట్రై చేశాను. నా అవుట్ఫిట్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. దిస్ ఈజ్ మై టుడేస్ అవుట్ఫిట్. మొన్న ట్రెండ్స్లో తీసుకున్న 999కి నాకు ఎందుకో చాలా నచ్చింది, కంఫర్టబుల్గా కూడా ఉంది. బట్ నాకు ఆదిలాబాద్లో 1 పీసెస్ వేసుకోవడం అలవాటు లేదు కాబట్టి ఐ విల్ పేర్ సమ్ నైస్ ప్యాంట్ విత్ దిస్. అలా కూడా బాగుంటుంది. బట్ యా, ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే నాకు లింక్ దొరికితే మాత్రం డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, చెక్ చేయండి. మనం అనుకున్నవన్నీ జరగాలంటే ఫస్ట్ నా బాడీలో కొంచెం ఎనర్జీ రావాలి కాబట్టి వెంటనే బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నా. ఇడ్లీ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. అందుకే మమ్మీ చేసింది. వేడి ఇడ్లీ తీసుకొని కొంచెం చట్నీ పెట్టుకొని సాంబార్లో డిప్ చేసి నోట్లో పెడుతుంటుంది. బ్లాస్ట్. అది కూడా మా మమ్మీ ఫేవరెట్ మా టీవీ సీరియల్స్ చూస్తూ తినేస్తున్నా. ఐఎమ్ బ్యాక్. మంచిగా నాకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చాను. మీలో ఎవరైనా ఇడ్లీ లవర్స్ ఉన్నారా? నేనైతే ఇడ్లీని 3 పూటలు పెట్టినా తింటాను హ్యాపీగా వితౌట్ ఎనీ కంప్లైంట్స్. అండ్ ఫుడ్ తిన్న తర్వాత ఎనర్జీ వస్తుంది. మంచిగా వ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ ఎనర్జీ కంటే ముందు నాకు బద్ధకం వస్తుంది కడుపు నిండిన తర్వాత. ఓకే, ఈ బాధలు అన్నిటి తప్పు కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్లీ రేపు ఈవెంట్ అన్నాను కదా, దానికి నేను కొన్ని అవుట్ఫిట్స్ అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ శారీ, ఒక క్రాప్ టాప్ స్కర్ట్, ఇంకొక లాంగ్ ఫ్రాక్, ఒక కుర్తా సెట్. ఓకే, ఇవన్నీ 4 రకాలు అనుకున్నా. ఇందులో ఏది రేపు వేసుకుంటాను అనేది నాకు తెలీదు. ఇప్పుడు మీకు కూడా చూపించేస్తాను, మీరు చెప్పండి 4ట్లో ఏది బెటర్ ఆప్షన్ అని చెప్పి. అఫ్కోర్స్ ఈ వీడియో లైవ్ అయ్యే లోపు ఆ ఈవెంట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం యూజ్ చేస్తాను ఐడియాని. ఇట్లీ హాఫ్ శారీ చూపించేస్తాను. ఇది నేను మింత్రాలో రీసెంట్గా ఒక హాఫ్ శారీ తీసుకున్నా వెరీ రీజనబుల్ ప్రైస్కి. దాని లెహెంగా వచ్చేసింది. బ్లౌజ్ మనమే కుట్టించుకోవాలి. లెహంగా మొత్తం స్టిచ్డ్ వచ్చింది. దిస్ ఇస్ ద బ్లౌజ్, సింపుల్గా ఉంది. అండ్ దీనికి ఈ దుపట్టా అన్నమాట. సో మెయిన్గా ఈ దుపట్టా కలర్ కోసమే నేను ఇది తీసుకున్నాను. ఇది ఒక ఆప్షన్ మనకి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే లెహంగా కాదు, స్కర్ట్, క్రాప్ టాప్. ఓకే, ఇది స్కర్ట్ అన్నమాట. చజా, ఇది లెహంగా. యాక్చువల్లీ ఆ స్కర్ట్కి వచ్చిన క్రాప్ టాప్ నాకు అస్సలు నచ్చలేదు, చాలా రొటీన్గా అనిపించింది. అందుకే సో నా దగ్గర ఉన్న ఒక క్రాప్ టాప్ని పేర్ చేయబోతున్నాను. అంటే ఇది ఆల్రెడీ పేర్ చేసి వాడడానికి కూడా, బట్ మీకు ఎప్పుడు చూపించలేదు కదా. ఇది దీని బ్యాక్ నాకు చాలా ఇష్టం. సో దిస్ ఇస్ అనదర్ థింగ్. ఎల్లో కాబట్టి ఎల్లోకి ఏ బ్రైట్ కలర్ క్రాప్ టాప్ వేసినా సెట్ అయిపోతుంది. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. అండ్ థర్డ్ ఆప్షన్, ఇది కూడా కొంచెం ఎల్లోలోనే ఉంది. నాకేంటి అన్ని ఫంక్షన్ వేర్స్ కూడా హల్దీ బట్టల్లో హల్దీ కలర్స్లో ఉన్నాయి. కొంచెం సింపులే కానీ ఐ హ్యావ్ దిస్ కుర్తా. సో దీనికి ఇట్లా హ్యాండ్స్కి కూడా డీటెయిలింగ్ వచ్చింది. ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి నీట్గా ఉంది. కొంచెం సింపుల్గా క్లాసీగా బాగుంటుందా అని అది కూడా ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఫైనల్ ఆప్షన్ ఈస్ దిస్. చూస్తున్నారా, నేను రాజస్థాన్ వెళ్ళినప్పుడు జైపూర్లో తీసుకున్నా.
3500కి ఇది నాకు పడింది. ఫుల్ లుక్ చూస్తాను. దిస్ ఇస్ ద ఫుల్ లుక్ లాంగ్ ఫ్రాక్. ఈ అవుట్ఫిట్కి దుపట్టా కూడా వచ్చింది, ఆర్గెన్జాది, ఇట్లా కట్ వర్క్ బార్డర్. యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు వేసుకొని చూపించట్లేదు అంటే ఏమైనా కొత్త అవుట్ఫిట్స్ స్పెషల్ ఈవెంట్స్కి వేసుకుందాం అనుకుంటాం కదా, ఇప్పుడు మొత్తం వేసుకొని చూపిస్తే ఆ రోజు నాకు ఫీల్ స్పెషల్గా రాదనమాట. సో మంచిగా రెడీ అయితే అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ అన్నీ ఆ ఫీల్ వేరుంటుంది కదా, అందుకే నార్మల్గా చూపించేస్తున్నాను. నేను ఎప్పుడైనా స్టైల్ చేసినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ షార్ట్. అండ్ మణికొండలో ఉంటే కొంచెం ఈజీగా అయిపోతుంది, బికాజ్ అక్కడ నా దగ్గర చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటే ఉన్న వాటిలో పిక్ చేసుకుంటా. ఇంటికి వస్తే ఏంటంటే నాకు తెలియని గుర్తులేని అవుట్ఫిట్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి, అందుకే ఈ 4తో సరిపెట్టుకున్నాను. ఇంకోటి వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఇంకేమున్నాయని చెక్ చేస్తే ఒక్కొక్కటి వచ్చిన కొద్దీ నా కన్ఫ్యూషన్ పెరిగిపోద్ది. సో వాట్ డూ యూ థింక్, ఈ 4లో నేను ఏ అవుట్ఫిట్ వేసుకొని ఉంటాను ఈవెంట్కి? ఇవన్నీ పక్కకు పెడితే రేపు ఒకవేళ హాఫ్ సారీ వేసుకోవాలనుకుంటే దానికి బ్లౌజ్కి కొన్ని ఆల్టరేషన్స్ ఉన్నాయి. నిన్ననే ట్రయల్ చేశాను. యాజ్ నోన్ మనం ఎంత ప్రిపేర్డ్ అయ్యి ఉండి టైలర్కి 1 మంత్ ముందు ఇచ్చినా ఆమె ఫిట్టింగ్ సరిగ్గా ఉండకపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో కాసేపట్లో వెళ్ళి సెట్ చేసుకొని రావాలి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఈరోజు చేయాలనుకుంది ఏంటంటే హ్యాంపర్. లెట్స్ మీట్ వెన్ ఐ మేక్ అవుట్ ది హ్యాంపర్. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తారా, ఈరోజు వీడియోలో నేను ఇలా మాట్లాడుతున్నాను హ్యాండ్స్ ఎక్కువ బ్యాక్ సైడ్ పోస్ట్ చేసి, ఎందుకంటే నేను నా బద్ధకాన్ని పక్కకు పెట్టి చాలా వారాల తర్వాత నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో అది ప్రజెంటేషన్లో కూడా కనిపించాలి కాబట్టి వీడియోలో కొంచెం పాసిబుల్ అయినప్పుడల్లా ఇలా పెడుతున్నాను, ఎందుకంటే మీకు కూడా చూపించుకోవాలి కదా, అందుకే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. లెట్స్ మేక్ ఏ చాక్లెట్ హ్యాంపర్. నేనైతే హ్యాంపర్ మేకింగ్ సెటప్తో రెడీ అయిపోయాను. నాకు నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు, మీ హ్యాంపర్ సెటప్ ఎక్కడో కనిపించట్లేదు అనుకుంటే నా టాలెంట్ మొత్తం వాడి కెమెరా వెనకాల పెట్టాను. అది కొంచెం అన్నీ చూస్తే చెత్త అని ఫీల్ అవుతారు కదా, మేకింగ్ ప్రాసెస్లో అవసరం ఉన్నప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి. సో మనం వేరే వాళ్ళకి ఇచ్చి చేయించుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్, అది కూడా పక్కకు పెడితే మన చేతులతో చేస్తే అది కొంచెం హ్యాపీ ఫీలింగ్ కదా. నా దగ్గర ఆల్మోస్ట్ కావాల్సిన అన్నీ ఉన్నాయి టు మేక్ అ హ్యాంపర్ ఎక్సెప్ట్ చాక్లెట్స్. నేను చాక్లెట్ హ్యాంపర్ అని ఫిక్స్ అయినా. ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా హ్యాంపర్ చేయాలి అనుకుంటే జనరల్ థర్మకోల్ షీట్స్ అవి ఇవి కాకుండా ఈ మధ్య ఇలాంటివి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో వుడెన్ది అయి ఉండొచ్చు ఆర్ ఇలా స్టీల్ది అయి ఉండొచ్చు, స్టీల్ అనేది వాట్ ఎవర్ మెటల్. ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది ఇవి రెండు. సో దీంట్లో ఐఎమ్ థింకింగ్ నేను ఇది వాడి ఈరోజు డెకోర్ చేస్తాను. ఇంక సోది పక్కకు పెట్టి పనిలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దిస్ ఈజ్ అవర్ హ్యాంపర్. సో మనం అనుకున్న చాక్లెట్స్ కొన్ని ఉంటాయి కదా, ఫస్ట్ ఏవైతే మంచి చాక్లెట్స్ అని ఫీల్ అవుతామో అవి పైన పెట్టేసి కింద చిన్న చాక్లెట్స్ ఆర్ కొన్నిసార్లు ఇంత పెడుతుంది కదా మొత్తం చాక్లెట్స్ నింపొద్దు బట్ లుక్ మాత్రం బాగుండాలి అనుకుంటే థర్మోకోల్ లాంటిది ఏదైనా కూడా పెట్టవచ్చు. ఇప్పుడు నా దగ్గర థర్మోకోల్ అవైలబుల్ లేదు, బట్ ఐ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. సో ఇది వేసేస్తున్నాను అనమాట. దీనిలో మేకింగ్కి అవసరం ఉన్నాయి కొన్ని రెడీగా ఉన్నాయి అనుకోండి, ఇట్ షుడ్ నాట్ టేక్ లాంగర్ అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ నేను బేస్ లాగా పెట్టడానికి కాపీకో చాక్లెట్స్ తెచ్చిన. అండ్ తెచ్చినప్పటి నుండి చిన్నప్పుడు ఈ చాక్లెట్ అయ్యో బాగానే తినాలనిపించింది ఫ్రెండ్స్. సో ఇందులో అయితే కాపీకో చాక్లెట్స్ వేసేస్తున్నా. మీరు ఏదైనా చిన్న చాక్లెట్స్ ఉంటాయి కదా, మెలోడీ కానీ కాపీకో కానీ వాట్ ఎవర్ యూ లైక్, అవి ఒక ప్యాకెట్ తెచ్చేసుకోండి, 100-150, దట్ ఇస్ నో హార్మ్. సో ఇలా ఒక లేయర్ అరేంజ్ చేసుకున్నాము. దీనికి కాపీకో కాకుండా నేనైతే మంచ్ అండ్ కిట్కాట్ చాక్లెట్స్ తీసుకొచ్చాను. మా ఇంటి పక్కకున్న షాప్లో అవి మాత్రమే ఉన్నాయి, మరి పెద్ద చాక్లెట్స్ లేవు. సో వీటితో కొంచెం మంచిగా అరేంజ్ చేసుకుందాం. నేను మీకు నార్మల్గా అరేంజ్ చేయడం చూపించాను. ఇప్పుడు ఏంటంటే సేమ్ థింగ్ చాక్లెట్ తీసి దానికి ప్లాస్టర్ అంటించి పెడతాను, సో దాట్ అది అప్స్ అండ్ డౌన్ అయినా మూవ్ అయినా ఏమైనా కూడా దాని ఆర్డర్ చేంజ్ అవ్వదు. బికాజ్ మొత్తం ప్యాక్ చేసిన తర్వాత అవి అటు ఇటు అయ్యాయి అనుకోండి, మళ్ళీ ఇప్పడం అన్ని కష్టం. సో పెట్టినప్పుడే ప్లాస్టర్ పెడితే సెక్యూర్డ్గా ఉంటాయి. మంచిగా ప్లాస్టర్స్ అయితే పెట్టేశాను. నౌ లెట్స్ అరేంజ్ ద సెకండ్ లేయర్ యాజ్ వెల్. బీటెక్ వరకు క్రియేటివ్ స్టఫ్ బాగానే ఉండింది, దాని తర్వాత ఎందుకో ఆర్ట్ ఇవన్నీ ఆపేసాను. మళ్ళీ మొన్న
యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఐ ఫీల్ లైక్ కొంచెం క్రియేటివ్గా ఏదైనా చేయాలి, నా హ్యాండ్స్తో చేయాలి అన్న ఫీలింగ్ మళ్ళీ బీటెక్లో ఎలా ఉండేదో అలా వచ్చేసాను అనమాట. మేబీ మిడిల్లో జాబ్ వచ్చినాక కంపెనీ స్విచ్, కెరియర్ ఇవన్నిట్లో ఆర్ట్ గురించి ఆలోచించలేదు నా బ్రెయిన్. క్రియేటివ్ అంటే ఇంకా బాగా కూడా చేయొచ్చు మంచిగా. ఇప్పుడు మనకి పింట్రెస్ట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అక్కడ ఐడియాస్ చూసి కూడా చేయొచ్చు. బట్ నాకున్న లిమిటెడ్ టైంలో వాట్ ఎవర్ ఐ కుడ్ ఆదిలాబాద్లో నాకు అవైలబుల్ ఉన్న రిసోర్సెస్తో ట్రై చేస్తున్న ఒక హ్యాంపర్. మన సెకండ్ లేయర్ ఆఫ్ కిట్ క్యాట్ ప్లేస్ చేసుకోవడం కూడా అయిపోయింది. ఇది కిట్ క్యాట్ హ్యాంపర్ అవుతుంది మోస్ట్లీ నాకు తెలిసి. సో ఒక 2 మంచి చాక్లెట్స్ యాడ్ చేశాను. నా దగ్గర ఇంకా మంచి చాక్లెట్స్ అండ్ కవర్లో నుండి తీయలేదు, ఇంకా 5 స్టార్స్ కూడా ఉన్నాయి. ఇంకో 5 స్టార్స్ నాకు పెట్టబుద్ధి కాలేదు, నాకు అంత ఇష్టం ఉండవు కాబట్టి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎలాగో తీసుకొచ్చాము కదా, ఇంకో 4 ఉన్నాయి 5 ఉన్నాయి అని చెప్పేసి నీట్గా వచ్చిన ప్లేస్మెంట్ పైన మిగిలినవి పెట్టకూడదు. అక్కడే సగం అవుట్లుక్ దెబ్బతింటుంది. ఇది నీట్గా కనిపిస్తుంది కదా, ఇలాగే ఉంచుదాం. సో దీన్ని కవర్ చేయడానికి ఏదైనా ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకోండి. నా దగ్గర ఎగ్జాక్ట్ ట్రాన్స్పరెంట్ లేదు, ఇట్లా కొంచెం డిజైన్ వచ్చి బట్ స్టిల్ ఓకే బాగుంటుంది అనిపిస్తుంది. ఇందాక చూపించిన ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకొని ఇక్కడైతే కవర్ చేసేద్దాము. ఎందుకు అంటే కొంచెం అప్స్ అండ్ డౌన్ అటు ఇటు అయినా కూడా చాక్లెట్స్ బయటికి రాకుండా లోపలే ఉండడానికి. అండ్ చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి తెలియక కూడా డైరెక్ట్గా అవైలబుల్ ఉంటే పీకేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అట్లీస్ట్ ఎవరికైతే ఇద్దాం అనుకుంటున్నామో వాళ్ళకి అందిన తర్వాత దీనిలో ఏం మిస్ అయినా ఏం కాదు, అదైతే కవర్ చేద్దాం. మొత్తానికి ఇలా అయితే కవర్ చేసేసాను. సైడ్కి కొంచెం కలర్ ప్లాస్టర్ పెట్టారనమాట, వేరే కలర్స్ పెడితే కొంచెం డీవియేట్ అవుతుందని చెప్పి. ఇది ఉన్నందుకు ప్రాబ్లం, ఇది లేకపోతే కొంచెం ఈజీగా ప్యాక్ చేయొచ్చేది. కానీ దీనిపై నుండి కవర్ ప్యాక్ చేయడానికి నానా తంటాలు పడ్డాను. ఇప్పుడు దీని అయితే కవర్ చేసేద్దాం. ఇప్పుడు మన హ్యాంపర్ని, చాక్లెట్ హ్యాంపర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేది దానిపైన మనం కట్టే కవర్ అనమాట. కవర్ ఇన్ ద సెన్స్ నేనైతే ఇట్లా నెట్ క్లాత్ తీసుకున్నాను. నెట్ క్లాత్ అయితే మీరు కింద పర్చేసుకోండి, మిడిల్లో మీ హ్యాంపర్ ప్లేస్ చేయండి. సో 4 కార్నర్స్ నుండి క్లాత్ వస్తుంది కదా, ఆ క్లాత్ని అన్ని సైడ్స్ నుండి ఇట్లా పిక్ చేసి పట్టుకుంటే మిడిల్లో ప్లేస్ చేసే కంటే కొంచెం సైడ్కి తీసుకుంటేనే బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అనమాట. కార్నర్కి ఇంకేదైనా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇక్కడ ముడేయాలి కదా, వేరే క్లాత్ అది ఇది మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే దీన్నే ఒక కార్నర్ ఇలా నేను కొంచెం కట్ చేసుకున్నాను. ఇలా పట్టుకున్న తర్వాతే కట్ చేసుకున్నా, ముందు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంత సరిపోతుంది కదా నాకు కట్ చేయడానికి. ఇప్పుడు ఈ క్లాత్తో ఇక్కడ ఒక ముడేసుకుందాం. ఇప్పుడైతే నేను దీన్ని ముడేసుకున్నాను. బట్ మీరు ఇక్కడ చూస్తే బుషీగా ఉందన్నమాట, అంత ప్లెజెంట్గా లేదు. ఒక సైడ్ తోక ఎక్కువ తక్కువ. సో ఇది ఇప్పుడు మీరు సీజర్స్ తీసుకొని రఫ్గా కట్ చేసుకోండి. కొంచెం ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో కట్ చేసుకోండి. సేమ్ లెవెల్ కట్ చేస్తే అంత లుక్ రాదు. ఇది అప్వర్డ్ డైరెక్షన్. మీరు కటింగ్ ఎట్లా అయినా చేయండి, కానీ ఇది మాత్రం లో టు హై ఉండేటట్టు చూసుకోండి. అందం నువ్వు నా పక్కన ఉంటే, కానీ కిరణ్ మాత్రం ఇప్పుడు నా పక్కన లేడు. మన క్యూట్ హ్యాంపర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి బాగుంది కదా. వాళ్ళు కూడా చాక్లెట్స్ ఇందులో కనిపిస్తుందో లేదో, కానీ ఇక్కడ నుండి చూస్తే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది మా ఇంట్లో ఏదో గిఫ్ట్ కనిపించింది నాకు. ఇది ఇట్లా ప్లేస్ చేసేద్దాం అనుకుంటున్నాం. సో దాట్ దానికి ఇంకొంచెం లుక్ ఏదైనా యాడ్ అవుతుందా చూద్దాం. ఇది బాగుందో, దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇది లుక్ని ఎన్హాన్స్ చేస్తుందా లేదా నాకు అర్థం కావట్లేదు. రేపు పొద్దున్న వరకు ఎవరైనా 2-3 బాగుందంటే ఉంచేస్తాను, లేదు అంటే తీసేస్తాను. మీ దగ్గర మాత్రం రెడీమేడ్ లైక్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అలాంటివి ఉంటాయి కదా, పెద్దవి పెడితే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట లుక్. అండ్ సో మినియేచర్స్ కూడా అమెజాన్లో చాలా దొరుకుతాయి, చిన్నవి అమ్మాయి అబ్బాయి నిల్చునేవి. అవి ఈ ప్లేస్లో పెట్టేస్తే అసలు వేరే రేంజ్కి వెళ్ళిపోతుంది హ్యాంపర్ చూసిన వాళ్ళకి. సో నేను ఆల్రెడీ మా అక్క హ్యాంపర్కి ఒకటి అలా చేశాను. ఇక్కడ సైడ్కి ఇమేజ్ పెట్టేస్తాను, నాకు ఒకవేళ దొరికితే. చెక్ ఇట్ అవుట్. మీరు క్రియేట్ చేస్తే మాత్రం మినియేచర్స్ మర్చిపోకండి, దే యాడ్ సో మచ్ లుక్. నా దగ్గర అమ్మాయి అబ్బాయి మినియేచర్స్ అయితే లేవు, బికాజ్ నేను మరీ ముందు నుండి ప్లాన్ చేసుకోలేదు ఆర్డర్ చేయడానికి, నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి. ఇక్కడ నాకు ఇల్లు మినియేచర్ మాత్రం ఆల్రెడీ ఉంది నా దగ్గర. ఈ హ్యాంపర్కి ఇక్కడ ఇల్లు పెట్టాలా, ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ దే విల్ మేక్ అ క్యూట్ హౌస్ ఫర్ దెమ్సెల్ఫ్ కదా. సో ఆలోచిస్తున్నా
అలా అయితే మన హ్యాంపర్ మేకింగ్ ఎండ్ అయిపోయింది. సో నేను ఎలాగూ ఒక గిఫ్ట్ చేద్దాము, హ్యాంపర్ క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఎంగేజ్మెంట్కి. మీకు కూడా చూస్తే యూజ్ అవుతుందని యాడ్ చేసే వీడియోలో. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇన్ కేస్ మీకు కనుక మా వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బై బై.